హలో మిత్రులారా, వెల్కమ్ టు పోటలం ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం వచ్చేసరికి శ్రీకాంత్ అనే మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేస్తే ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఈ శ్రీకాంత్ అనే మూవీ గురించి చెప్పాలంటే ఇది శ్రీకాంత్ బొల్లా అనే విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ యొక్క బయోగ్రఫీ. ఈ మూవీ ఎంత ఇన్స్పిరేషనల్గా ఉండిద్ది అంటే చూస్తే కానీ మీకు అర్థం కాదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పే విషయం ఏంటంటే ఈ సినిమాని అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఈ సినిమా మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఈ సినిమా హిందీలో ఉంది, తెలుగు డబ్బింగ్ వర్షన్ అయితే లేదు. కానీ మిస్ అవ్వకూడని సినిమా నేను చెప్తాను. ఎందుకు అంటే శ్రీకాంత్ బొల్లా అనే అతను ఒక తెలుగు పర్సన్. ఆయన మచిలీపట్నంలో జన్మించారు. మచిలీపట్నం నుంచి ఆయన అమెరికాలో MITలో చదువుకునేంత స్థాయికి ఎదిగారు. ఆయన బిజినెస్లో అబ్దుల్ కలాం గారు ఇన్వెస్ట్ చేశారు. అట్లాంటి ఒక ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ శ్రీకాంత్ బొల్లా. సో అలాంటి అతని లైఫ్ని అయితే మనం ఈ బయోగ్రఫీలో చూడొచ్చు. సో చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. ఈ సినిమాని అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. ఇంకా ఈయన లైఫ్లో ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఆయన ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేశాడు, క్రికెట్ ఆడాడు, ఇంకా MITలో కూడా ఆయన జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి సక్సెస్ఫుల్గా ఒక గొప్ప ఇంజనీర్గా తయారయ్యి ఇండియాకు వచ్చి ఇండియాలో మళ్ళీ ఆయన ఒక బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. బిజినెస్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. అలాంటి ఒక అతను లైఫ్ని అయితే మనకి ఈ విధంగా ప్రజెంట్ చేయడం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక తెలుగు అతని జీవితాన్ని మనకి హిందీ వాళ్ళు తీయడం అనేది నిజంగా నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మరి ఇలాంటి ఒక పర్సన్, తెలుగు పర్సన్ ఈ స్థాయికి ఎదిగాడన్న విషయం ఈ సినిమా చూస్తే కానీ నాలాంటి వాళ్ళకి తెలియలేదు. మీకు ఇంతకు ముందే తెలుసుంటే కనుక కింద కామెంట్స్లో తెలియజేయండి. నాకైతే ఈ సినిమా చూసాక తెలిసింది, నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే సినిమాని అయితే ఎక్కడ కూడా ఎమోషన్ కనెక్ట్ అనేది మిస్ అవ్వకుండా తీశారు. అలాగే ఆయన లైఫ్లో కొన్ని కామెడీ మూమెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం నాకు నచ్చింది. ఇంకా సినిమా మొత్తం కూడా విజువల్స్ రిచ్గా అనిపిస్తే, మ్యూజిక్ కూడా మనల్ని కనెక్ట్ చేస్తుంది. రాజ్ కుమార్ రావు గారి యాక్టింగ్ గురించి అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఆయన ఒక అమేజింగ్ యాక్టర్. ఆయన యాక్టింగ్ స్కిల్స్ ఏ రేంజ్లో ఉన్నాయని ఈ సినిమా చూస్తే మీ అందరికి అర్థమైపోయింది. మీరు సింపుల్గా రాజ్ కుమార్ రావు గారికి ఫ్యాన్ అయిపోతారు. ఆయన ప్రతి సినిమా చూసి అంత ఇంట్రెస్ట్ కలిగింది మీకు. ఇంకోటి జ్యోతికా గారి యాక్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ సినిమాకి తగ్గట్టుగా అని చెప్తాను. టోటల్గా ఈ మూవీ అయితే ఒక మంచి ఇన్స్పిరేషనల్ మూవీ. మిమ్మల్ని అందరినీ డైరెక్ట్గా చూడమని చెప్తాను. దీని గురించి ఎక్కువ ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే ఈయన మనకి ఈ మూవీలో నేర్పించేది ఏంటంటే శ్రీకాంత్ బొల్లా ఏది అనుకుంటే దానికోసం ఎంత దూరమని వెళ్తాడు. ఆయన వెనక్కి తిరిగి చూసే పనే లేదు. ఈ విషయం అనేది మనకి బాగా స్ట్రైక్ అయ్యేది సినిమా మొత్తం కూడా. ఎన్నోసార్లు ఆయన డౌన్ అయిన ప్రతిసారి ఆయన ఎలా మోటివేట్ చేసుకుని ముందుకు వచ్చాడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే ఇన్స్పిరేషనల్గా అనిపిస్తుంది. ఇలాంటి తెలుగు అతని గురించి తెలుగు వాళ్ళ సినిమా తీయకపోవడం అనేది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఇంకో విషయం, ఈయన MITకి వెళ్ళడానికి ముందే అబ్దుల్ కలాం గారితో ఇంటరాక్షన్ జరిగి అక్కడ అబ్దుల్ కలాం గారు ఈయనకి ఇంప్రెస్ అవ్వడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపిస్తుంది. తర్వాత ఈయన ఎప్పుడైతే MITలో ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొచ్చి తన బిజినెస్ గురించి మాట్లాడతాడో ఆ బిజినెస్ ఐడియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు రాకపోతే అబ్దుల్ కలాం గారు ఇన్వెస్ట్ చేసి మరీ సపోర్ట్ చేయడం అనేది నిజంగా అబ్దుల్ కలాం గారి ఆయన సపోర్టివ్నెస్ని మనం మెచ్చుకోవాలి. అలాంటి పర్సన్ దగ్గర ఈయన బెస్ట్ అనిపించుకున్నాడు. అలాంటి శ్రీకాంత్ బొల్లా గురించి అయితే మనం అందరం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాని నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. మీకేమనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత దాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏదైనా మార్చుకోవాల్సిన విషయాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.